వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఐఏఎస్ కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి శ్రీ వెంకట్రెడ్డి మీద విధి నిర్వహణలో ఉన్న దాదాపు 20 మంది అధికారులపై ఉద్యోగులపై విచక్షణారహితంగా కర్రలతో రాళ్లతో దాడి చేయడాన్ని కరీంనగర్ జిల్లా టీఎన్జీఓఎస్ తీవ్రంగా ఖండించింది। ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ మీ రాజకీయ క్రీడను ప్రజలందరూ గమనిస్తున్నారని తస్మా జాగ్రత్త అని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు। గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులపై విచక్షణారహితంగా దాడులు జరిగాయని, మండల్ మెజిస్ట్రేట్ పై మహిళా ఉద్యోగిపై నడి ఆఫీసులో పెట్రోల్ పోసి తగలబెట్టిన సందర్భాలు ఉన్నాయని, గత ప్రభుత్వంలో తాళ్లు కట్టుకుని ఉద్యోగ నిర్వహణ చేసిన సందర్భాలు ఉన్నాయని, అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి ఏనుమూల రేవంత్ రెడ్డిపై ఉందని హితవు పలికారు। ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, అదేవిధంగా టీఎన్జీఓల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్, జేఏసీ కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు, టీఎన్జీఓల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దారం శ్రీనివాస్ రెడ్డి, సంఘం లక్ష్మణ్ రావు అండగా ఉంటారని, ఉద్యోగులు అధైర్యపడవద్దని అన్నారు। మరొక రైతు సదస్సు పెడితే వాళ్ళ సమస్యలు తెలుసుకుందామని పోతే అక్కడున్న వారు రైతుల ముసుగులో కొందరు తయారు చేసి రెచ్చగొట్టి ఇలా కలెక్టర్తో సహా అటెండర్ రాక ఇలా దాడి చేయడం నిజంగా యావత్ ఉద్యోగులుగా ఖండిస్తున్నాం। మరి ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ పథకాలను తీసుకుపోతాం। మరి ఆ పథకాల భాగంగా మా విధి విధానాల్లో ఉన్న మా అధికారుల మీద దాడి చేస్తే పీడీ యాక్ట్ పెట్టి మళ్ళీ ఇటువంటి దాడిని చేయకుండా చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది। గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం, మరి ఇటువంటి రాజకీయ పరమైన కొందరు కావాలని ఇలా చేస్తే రాజకీయ నాయకులు ప్రజల పక్షాన ఉన్నాం, మరి అల్లరి ముక్కల ప్రజల వాళ్ళు తెలియవలసిన అవసరం మాకున్నది। కానీ అక్కడ ప్రజలే అని చెప్పుకుంటూ మరి మేము ఉద్యోగులను దాడిని కూడా కనీసం ఖండించలేని పరిస్థితిలో ఇలా రాజకీయ నాయకులు ఉన్నారు। మేము అడుగుతున్నాం, గత ప్రభుత్వాలైనా అంతకున్న ముందున్న ప్రభుత్వాలైనా ల్యాండ్ యాక్విజిషన్ చేసేసి ఇలా ప్రాజెక్టులు కడితే పెద్ద పెద్ద రోడ్లు తీసేసి ఇలా చాలా పెద్ద విశాలమైన రోడ్లు కట్టినప్పుడు చాలామంది అక్కడ భూములు కూడా కోల్పోయిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం। ఆర్డీఓ పైన కావచ్చు, చిరు ఉద్యోగుల పైన విచక్షణ రహితంగా విచక్షణ కోల్పోయి రాళ్లతో కర్రలతో దాడి చేయడాన్ని వాళ్ళ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు వాళ్ళ నల్ల బ్యాడ్జీలు ధరించి వాళ్ళ భోజన విరామ సమయంలో ధర్నా చేయడం జరుగుతుంది। దీనికి ముఖ్య అతిథిగా మన జిల్లా వాస్తవ్యులు కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ మన మారం జగదీశ్వర్ రెడ్డి గారు హాజరయ్యారు। అదేవిధంగా ఇవాళ మన ఉద్యోగులకు ప్రజలకు మధ్య కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము వాళ్ళను భౌతిక దాడులకు పురిగొల్పుతూ ఉద్యోగుల మీద దాడులు చేస్తున్నారు।